హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో వినాయక చవితి సందర్భంగా రెండు సింపుల్గా చేసుకునే మోదక్ రెసిపీస్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి కాజు మోదక్. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నైవేద్యంగా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే. ఇందుకోసం ఒక కప్పుడు జీడిపప్పులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. దీన్ని అంతటినీ ఒక బాండీలో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ కాకపోతే మీరు పటిక బెల్లం పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి, స్వీట్ సరిపడా. ఇందులో వాటర్కి బదులుగా పాలు తీసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. మిల్క్ పౌడర్ లేకపోతే మామూలుగా చేసేసుకోండి, కంపల్సరీ ఏం కాదు. పాలు యూస్ చేయొచ్చు మిల్క్ పౌడర్కి బదులుగా. ఇలా ఒక 2 కప్పుల వరకు చిన్ని కప్పుతో పాలు అనేవి తీసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా ఈ జీడిపప్పు అలాగే మిల్క్ పౌడరు, షుగర్ పౌడరు అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని, మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ ఎసెన్స్ కానీ వేసుకోండి. కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా మౌల్డ్కి చక్కగా నెయ్యి రాసుకొని ఇందులో పెట్టేసుకుని ప్రెస్ చేసుకొని తీసేసుకుంటే మనకి ఫస్ట్ రెసిపీ అయిన కాజు మోదక్ రెడీ. ఒకవేళ ఇలా మోదక్ షేప్లో ఇష్టం లేకపోతే లడ్డు కింద కూడా చేసేసుకొని పెట్టుకోవచ్చు, కాజు లడ్డూలా అన్నమాట. మీకు ఇష్టమైతే ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ మోదక్. అందుకోసం నేను ఒక చిన్న కప్తో కొబ్బరిని తీసుకుంటున్నానండి. కొబ్బరిని పేస్ట్ చేసేసుకున్నాను. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసేసుకున్నాను. 1/2 కప్ వరకు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే 1/2 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు యూస్ చేశానండి నేను. వీటిని బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్, బెల్లంలోంచి వాటర్ వస్తుంది కదా, బాగా కలిసే వరకు పెట్టాలి పొయ్యి మీదే. అలాగే దించేసే ముందర ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇప్పుడు పైన పిండి కోసం ఒక కప్పు వరకు వాటర్ అనేది తీసుకుని కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ అలాగే నెయ్యి యూస్ చేస్తున్నానండి. పిండి చక్కగా సాఫ్ట్గా రావడం కోసం, అలాగే టేస్ట్ కోసం. నైవేద్యం కదా, ఆయిల్ యూస్ చేయకుండా నెయ్యితో చేసుకుంటాం కాబట్టి నెయ్యి యాడ్ చేశాను. మామూలుగా అయితే ఆయిల్ కూడా వేయచ్చు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు పిండిని తీసుకుని అందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా అయ్యే వరకు మనకి స్టవ్ మీదే సిమ్లో అలా ఉంచేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత దాని అంతటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే తొందరగా చల్లారైపోతుంది. సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి. మనం ఉడకపెట్టిన పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఇలా చేత్తో ఇలా చేసుకోవాలి. ఈజీగా ప్రెస్ అయిపోతుంది, బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా మోదక్ షేప్లో ప్రెస్ చేసేసుకోవడమేనండి. ఇలా రాకపోతే రౌండ్గా బాల్స్లా కూడా చేసుకోవచ్చు. కుడుముల టైప్లో చేసుకొని లోపల ఈ కొబ్బరి స్టఫ్ని పెట్టేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత నేను మోదక్ పైన లైన్స్ లాగా ఉంటాయి కదా, సో దానికోసం నేను ఇక్కడ టూత్పిక్ యూస్ చేసి ఆ లైన్స్ని పెడుతున్నాను. మీరైతే స్పూన్తో కూడా చేయొచ్చు. స్పూన్ యూస్ చేసి కూడా మనం స్పూన్ వెనక్కి తిప్పి అలా కూడా పెట్టేసేయచ్చు. ఇలా మన దగ్గర ఉన్న పిండితో చక్కగా సాఫ్ట్గా కలిపేసుకుని అన్నిటినీ ఇలా మోదక్ షేప్లో చేసేసుకోవాలి. అన్నిటినీ ఇలా మోదక్ షేప్లో చేసేసుకున్నాక ఒక బాండీలో వాటర్ పోసి అందులో స్టాండ్ పెట్టి అందులో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మోదక్స్ అన్నీ కూడా అందులో పెట్టేసి చక్కగా పైనుంచి ఒక మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేసి
తర్వాత తీసేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని స్టఫ్డ్ మోదక్ కూడా